హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనకు ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 10th రోజు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ కొత్త బ్యాచ్ చెప్పే కంటే ముందు చాలా మంది ఈ అరిథమెటిక్ 3.0 బుక్స్ కావాలని చాలా మంది కాల్ చేయడం జరిగింది. అరిథమెటిక్ 3.0 బుక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇంతకుముందే అనౌన్స్ చేసినాం. ఓకేనా, లాస్ట్ ఉన్నాయి కాబట్టి అందరికీ 50% అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బుక్స్ ప్రెసెంట్ అనేవి అరిథమెటిక్ 3.0 కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఓకేనా, మళ్ళీ కొత్త ఎడిషన్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి కొత్త ఎడిషన్ అనేది ఇప్పట్లో రాదు. ఎప్పుడైతే ఈ తెలంగాణ నోటిఫికేషన్ పైన క్లారిటీ వచ్చిందనుకోండి, క్లారిటీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week లో బుక్లు అనేవి మనం మళ్ళీ న్యూ ప్రింట్ చేసి అనేది కొత్త ఎడిషన్ అనేది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అరిథమెటిక్ బుక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ 3 months లోనే 5000 బుక్స్ కాపీ సేల్ అయిపోయినాయి. మనకు దాదాపు 7 to 8 months లోనే 10,000 బుక్స్ అనేవి మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా, కొత్త ఎడిషన్ అనేది ఎప్పుడు అవ్వడం జరుగుతుందంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ న్యూ నోటిఫికేషన్ ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ కానీ కొత్త నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారో లేదా జీపీఓకి సంబంధించింది ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడే కొత్త బుక్లు అనేవి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ మనకు జూన్ 1st రోజు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ లో ఎగ్జామ్ అనేది జరిగింది. కాబట్టి ఆ మెయిన్స్ ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి, 23 క్వశ్చన్స్ వస్తే 21 మోడల్స్ అనేవి మన ఆ బుక్ నుండే రావడం జరిగింది. కాబట్టి మీకు ఎగ్జామ్ జరిగిన రోజే మీకు పేజ్ నెంబర్ తో సహా మన బుక్ లో క్వశ్చన్ ఏముంది, ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కావాలంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ లో చేసినాం. ఒక నాట్ ఓన్లీ ఏపీ కానిస్టేబుల్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అయినా అంటే లైక్ ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, నెక్స్ట్ రైల్వే కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓకి సంబంధించినది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా దాంట్లో మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మోడల్ అనేది మీకు యూజ్ కావాలనే ఉద్దేశంతో నంబర్ ఆఫ్ మోడల్స్ ఇచ్చినాం, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ అరిథమెటిక్ 3.0 లో ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామ్ రాసిన రోజే అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన రోజే పేపర్ అనేది ఎలా వచ్చింది, మన బుక్ లో క్వశ్చన్స్ ఎలా ఉంది, ఆ రోజే డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఏపీ కానిస్టేబుల్ తో పాటుగా మనకు సిసాట్ ఎగ్జామ్ జరిగింది కదా, మే 25th రోజున సిసాట్ ఎగ్జామ్ జరిగింది. కాబట్టి అందులో కూడా మన అరిథమెటిక్ 3.0కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. సిసాట్ ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో అరిథమెటిక్ 3.0 అనేది ప్రభంజనం అనేది సృష్టించిందని హెడ్డింగ్ పెట్టి మీకు మనకు పేజ్ నెంబర్ తో సహా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అరిథమెటిక్ 3.0 బుక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. కాబట్టి న్యూ ఎడిషన్ అనేది ఎప్పుడు అనేది మీకు త్వరలో మీకు ఇంటిమేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మనకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు న్యూ బ్యాచ్ కోసం. ఓకే, ఈ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 10th జూన్ రోజు అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, అడ్రస్ ఒకసారి చూసినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది 3rd floor లో. ఓకేనా, ఒకసారి నెంబర్ చూసినట్లయితే 9666309098 కాల్ చేయండి లేదా 9492191886 కు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తామంటే మళ్ళీ చెప్తున్నా, మీరు 2025-2026 లో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మీరు ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ లేకుండా రైల్వేనో లేకుంటే ఎస్ఎస్ఐ కాదు, అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. అన్నిటికీ ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్ రాసినా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ప్రిపేర్ అయినామనుకోండి, మీకు ఈజీగా జాబ్ వస్తుంది. నేను ఒకటే ప్రిపేర్ అవుతానంటే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే జనరల్గా చూడండి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఒకవేళ గ్రూప్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి అట్లీస్ట్ 3 నుంచి 4 కావచ్చు 5 years కూడా ఏంటిది డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 4-5 years లో మీరు సెంట్రల్ పైన ఫోకస్ పెట్టినట్టయితే అటు రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, మీరు ఖచ్చితంగా ఈ 4 లేదా 5 years లో అట్లీస్ట్ 1 year కు మనకు 20 నుంచి 30 ఎగ్జామ్స్ రాస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 30 into 5 అంటే 150 ఎగ్జామ్ రాస్తారంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. అంతేకాని నేను ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతానంటే 2018లో వచ్చిన నోటిఫికేషన్ 22లో వచ్చింది, మళ్ళీ 22లో వచ్చిన నోటిఫికేషన్ 25 ఎండింగ్ లో ఎప్పుడైనా రావచ్చు కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 నుంచి 4 years అనేది ఏజ్ అంటే ఎంత ఉంటుందంటే డిఫరెన్స్ అనేది 4 years ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ 4 years లో జాబ్ వస్తా రాదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి
మీరు స్టేట్తో పాటుగా సెంట్రల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్ ఎగ్జామ్ అంటే మనకు చాలాసార్లు నేను డిస్కషన్ చేయడం జరిగింది. నువ్వు ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే అన్నిటికీ చూసుకోవాలి, అంతేకాని నేను సపరేట్ ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ పడ్డదని రైల్వే కోసమే ప్రిపేర్ అవుతా, లేదు రేపటి రోజున ఫారెస్ట్ FBO వస్తుంది కదా దానికోసమే ప్రిపేర్ అవుతా, లేదు SI కానిస్టేబుల్ వస్తుంది కాబట్టి దానికోసమే ప్రిపేర్ అవుతా, లేదు VRO GPO గురించి మాట్లాడుతుంది కదా GPO కోసమే ప్రిపేర్ అవుతా అంటే నువ్వు ఒక్క ఎగ్జామ్ రాసినట్లయితే నీకు ఆ జాబ్ వస్తుందా రాదా అనేది జాబ్ వచ్చే వరకు కొంచెం డౌట్ ఉండవచ్చు. నువ్వు దానితో పాటుగా రిమైనింగ్ అన్ని జాబ్కు ప్రిపేర్ అవ్వనుకోండి, కామన్గా చూడండి మీరు మ్యాథ్స్ చూసినట్లయితే అన్నిట్లలో 50% అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ చూసుకున్నా కూడా ప్రతి దాంట్లో 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకున్నట్లయితే నోటిఫికేషన్ 1 month తర్వాత వచ్చినా లేదా 1 year తర్వాత వచ్చినా కూడా నీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాని నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతా అంటే లాస్ అవుతావు. కాబట్టి నువ్వు సేమ్ టైం ఇప్పుడు ఏం చేయాలంటే స్టేట్తో పాటుగా సెంట్రల్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలి. దేనికి ప్రిపేర్ అవ్వాలంటే చూడండి, జనరల్గా SSA చూసినాం అనుకోండి, ఈ SSCలో మనకి ఏమేమి ఉంటాయంటే చూడండి, CGL ఉంటుంది, నెక్స్ట్ CHSL ఉంటుంది, నెక్స్ట్ CPO ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా MTS ఉంటుంది, తర్వాత SSC GD అనేది ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు సెలెక్షన్ ఫేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సెలెక్షన్ ఫేజ్ పోస్టులు కూడా ఎలా ఉంటాయంటే చూడండి 9, 10, 11, 12 అని ఉండడం జరుగుతుంది. మొన్న రీసెంట్లీగా 2 days బ్యాక్ ఈ సెలెక్షన్ ఫేజ్ పోస్ట్ అనేది 2500 తోటి మన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇవి జాబ్స్ వస్తాయి కాబట్టి దీనిపైన ఫోకస్ పెట్టండి, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మనకు కొన్ని ICRకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ తర్వాత IBACIO అనేది ఇవి కూడా ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఇది ASO కానికి సంబంధించింది. నెక్స్ట్ తర్వాత CGIAR తర్వాత ఇంకోటి ఏముంటుందంటే చూడండి ఇంటెలిజెన్స్ అయిపోయింది, తర్వాత CGIAR అయిపోయింది, CSIR అనేది ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించింది. ఇక తర్వాత ISRO అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంటది. నెక్స్ట్ తర్వాత ఇక బ్యాంకింగ్ వచ్చినట్లయితే ఈ POs కావచ్చు, క్లర్క్ కావచ్చు, దీనికి కూడా సేమ్ మ్యాథ్స్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. ఇక రైల్వేకి వచ్చినట్లయితే మీరు రైల్వే చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి ఏమేమి జరుగుతున్నాయంటే ఇప్పుడు ప్రెసెంట్ NTPC జరుగుతుంది కదా, June 5th నుంచి NTPC అనేది నిన్న నుంచి ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. NTPC తర్వాత ALP అనేది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకు గ్రూప్ D అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత RPF SI అయిపోయింది. నెక్స్ట్ కానిస్టేబుల్ SI ప్రిలిమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈవెంట్స్ గురించి ఉన్నది కదా. నెక్స్ట్ తర్వాత SI అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ కి సంబంధించిన ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత టెక్నీషియన్, నాన్ టెక్నీషియన్ అనేది ఉండడం జరిగింది ఈ రైల్వేలో. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ చేసినట్లయితే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మీరు FSO కానీ, నెక్స్ట్ FRO కానీ, నెక్స్ట్ తర్వాత FBO కానీ ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా రైల్వేకి సంబంధించింది. ఇక నెక్స్ట్ తర్వాత పోలీస్ సంబంధించింది చెక్ చేసుకున్నట్లయితే ఈ పోలీసులో మనకి ఏమేమి ఉంటాయంటే చెక్ చేసినట్లయితే SI ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత ఇక VROలు అక్కడక్కడ కనపడతాయి. ఇప్పుడు దీన్ని ఏమంటాం GPO అని అంటున్నాం. నెక్స్ట్ తర్వాత మనకు కావాల్సిన పోస్టులు ఇక గ్రూప్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి తర్వాత DAO మెయిన్ ఉంది కదా, DAO ఇందులో కూడా మ్యాథ్స్ అనేది ఆల్మోస్ట్ 70% అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ రాసిన పోస్టులలో మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా మ్యాథ్స్ అనేది 50% ఉండడం జరుగుతుంది. కొన్నిట్లలో జనరల్ స్టడీస్ 25% ఉంటుంది, 25% అనేది ఇంగ్లీష్ అనేది ఉండడం జరిగింది. మ్యాథ్స్ అంటే అరిథమెటిక్, రీజనింగ్ అనేది 50% అనేది కామన్. కాబట్టి మీరు ఏది చూసుకున్నా కూడా మనకు 50% మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక కొన్నిట్లలో చూసినట్లయితే జనరల్ స్టడీస్ అనేది దీంట్లో 25% ఉంటుంది, 25% అనేది ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఒకవేళ SI కానిస్టేబుల్ తర్వాత గ్రూప్స్ తర్వాత అవి చెక్ చేసుకున్నట్లు అనుకోండి 50% అనేది ఉండడం జరుగుతుంది. ఎక్సెప్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 తప్ప అన్నిట్లో మ్యాథ్స్ అనేది 50% ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2025 లేదా 2026లో జాబ్ కొట్టాలనుకుంటున్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తున్నాను ఏంటంటే సిన్సియర్గా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారు మాత్రమే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది.
జాబ్ కొట్టేద్దాం అన్నట్టు కసితో ఉంటారు. ఒక 1 మంత్ లేదా 15 డేస్ తర్వాత ఏం చేస్తారంటే ఇక క్లాస్కు రెగ్యులర్గా రారు. అందుకోసమే ముందే ఇంటిమేషన్ ఎందుకు చేస్తున్నంటే ఎవరైతే జాబ్ కొట్టాలని కసి పట్టుదల ఉన్నారో వారు మాత్రమే రండి, మిగతా వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళు అవసరమే లేదు. ఎందుకు చెప్తున్నంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్కి వస్తారు కాబట్టి ఓకేనా, ఇంటికాడి పరిస్థితులు బాగానే ఎట్లుంటాయంటే కొంచెం డిఫికల్ట్ ఉంటాయి కాబట్టి అవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఒక 10 డేసా 15 డేసా 1 మంత్ ఖచ్చితంగా అమ్మా నాన్నలు మాత్రం గుర్తొస్తారు కాబట్టి ఖచ్చితంగా చదువుతారు. ఇక 10 డేస్ వచ్చిన తర్వాత 10 డేస్ కావచ్చు 15 డేస్ కావచ్చు 1 మంత్ తర్వాత హైదరాబాద్ వాటర్ పడతాయి కాబట్టి కొంచెం కలర్ఫుల్ కాబట్టి కొంచెం మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక తర్వాత మనం వచ్చిన ఏదైతే ఇంటికాంచెలు వచ్చేటప్పుడు బ్యాగ్ వేసుకొని వచ్చినామో అవన్నీ కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ రోజు రావడంతో 10 గంటలు చదివి మళ్ళీ తర్వాత 8 గంటలు 7 గంటల తర్వాత చెక్ చేసుకునేసరికి 1-2 అవర్స్ చదవడం జరుగుతుంది. అంతేకాని నువ్వు రోజు చదివినా 4 అవర్స్ అయినా పర్ఫెక్ట్గా చదివినట్లయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 2025-26లో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వారు మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మనకు అడ్రస్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ ఇస్తున్నా చూడండి, 9666309098 కన్నా కాల్ చేయండి, లేదా 9492191986 కన్నా కాల్ చేసి మీ యొక్క నంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రూవ్ చేసినాం, మొన్న జరిగినదే కావచ్చు ఏపీ కానిస్టేబుల్ మెయిన్సే కావచ్చు, దానికంటే ముందు జరిగింది చెక్ చేస్తే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్సే కావచ్చు, తెలంగాణ డిఏ కావచ్చు, తెలంగాణ గ్రూప్ 4 కావచ్చు, తర్వాత తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ కానిస్టేబులే కావచ్చు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్సే కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మన బుక్లకు వెళ్ళి మోడల్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మనకు ఆ బుక్ అనేది స్టాండర్డ్ ఉంది. ఆ బుక్ ఒకటి కానీ 2 సార్లు మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కంప్లీట్ చేశారనుకోండి, నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేసుకోండి, మాక్సిమం మార్క్స్ అనేది కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే బుక్లో ప్రతిదీ కూడా మీకు లెవెల్ 5గా ఇవ్వడం జరిగింది. ఎందుకు లెవెల్ 5 ఇచ్చినామంటే ఆల్రెడీ మనకు 2022లోనే మనకు బుక్ అనేది 3 లెవెల్స్ ఇచ్చినాం. తర్వాత ఆ 3 లెవెల్స్ కాస్త కొంతమంది లెవెల్ 3 అని పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం లెవెల్ 5 తోటి మనం బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2024 సెప్టెంబర్ 11th రోజున. ఇప్పుడు కొత్త ఎడిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చేదాకా బుక్ అనేది రిలీజ్ చేయను, కొత్త క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తా. 2025 క్వశ్చన్స్ ఆల్రెడీ టైపింగ్ అయిపోయినాయి. ఎందుకంటే సీజీఎల్ మనకు డిసెంబర్లో జనవరిలో ఎగ్జామ్ జరిగింది కదా 2025కి సంబంధించింది. మొన్న రీసెంట్లీగా కూడా మనకు ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్సే కావచ్చు, నెక్స్ట్ తర్వాత రైల్వేకి సంబంధించినవి కావచ్చు ఎగ్జామ్ జరిగినాయి. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ క్వశ్చన్స్ అనేవి కొత్త మోడల్స్ వచ్చినాయి. ఆ కొత్త మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది యాడ్ చేసి బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుక్లెట్ అనేది చేంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే ఆ బుక్లెట్ అనేది ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ క్లాస్ కావచ్చు ఆ బేసిక్ ఏవైతే కొత్త ఉంటాయో మళ్ళీ కొత్త క్వశ్చన్స్ అనేవి యాడ్ చేసి ఎవరైతే 1 year కోర్స్ తీసుకున్నారో వారికి ఫ్రీ అనేది అందించడం జరుగుతుంది. మళ్ళీ మీరు తీసుకోకుండా వాళ్ళకు ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2024-2025 అది ఎస్ఎస్సి కావచ్చు, నెక్స్ట్ మొన్న జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు మళ్ళీ యాడ్ చేసి మీకు ఫ్రీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మరి బుక్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందని కొంతమందికి డౌట్ వస్తుంది. వాళ్ళకు పీడిఎఫ్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మీరు భయపడకండి, బాధపడకండి, మీకు ఆ పీడిఎఫ్ అనేది కూడా మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త బ్యాచ్ ఎప్పుడంటే ఆల్రెడీ మెన్షన్ చేసినాం, జూన్ 10th రోజు అనేది మంగళవారం రోజు. ఎప్పుడు టైం అని అడిగినట్లయితే మార్నింగ్ 9 AM స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా కూడా మీకు ఫస్ట్ బేసిక్ అనేది చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఎల్సిఎం అనేది ఎలా సాల్వ్ చేయాలి, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకు ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ తర్వాత ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయంటే ఫార్ములాస్ మీకు క్వశ్చన్స్ అనేవి రాయించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో చెక్ చేసుకోండి, మీకు క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ హ్యాండ్ అవుట్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా హ్యాండ్ అవుట్ ఎప్పుడు ఇస్తాను అంటే ఫస్ట్ మీకు రాపించుతాను, రాపించిన తర్వాత మీకు క్వశ్చన్ ఎప్పుడైతే అర్థమవుతుందో అర్థమైన తర్వాతనే అప్పుడు హ్యాండ్ అవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ హ్యాండ్ అవుట్ ఇవ్వడం జరగదు. ఎందుకు హ్యాండ్ అవుట్ ఇవ్వడం వల్ల లాస్ అవుతుందంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా మంది
ఉంటారు. ఓకేనా, దాదాపు 100 మెంబర్స్లో 70% నాన్ మ్యాథ్స్ స్టూడెంటే ఉంటారు. కాబట్టి వాళ్ళ క్వశ్చన్ అనేది అర్థం చేసుకొని రానప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్ చెప్పినా వేస్టే కదా. కాబట్టి ఆ బేసిక్ కీ పాయింట్స్ అనేది ఒక 2 నుంచి 3 డేస్ అనేది చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అనేవి రాపించడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత ఈ అప్డేట్ మనకు అర్థమెటిక్ 3.0కు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అనేవి హ్యాండ్ అవుట్ రూపంలో ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది క్లాస్ రూమ్లోనే, మళ్ళీ నేను ఆన్లైన్లో వచ్చి లేదా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయను. ఎక్కడైతే మనకు స్టూడెంట్స్ ఉంటారో అక్కడే మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై అవుతున్న ఉద్దేశంతో ఆఫ్లైన్ క్లాసులు ఆఫ్లైన్లోనే కంప్లీట్ అవ్వాలి. ఈరోజు చెప్పిన ప్రాబ్లం ఈ రోజే కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ డే ఏమైనా హోంవర్క్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ డే చూపెట్టాలి. తర్వాత మొబైల్ అనేది అలో చేయను. కాబట్టి సిన్సియర్గా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారు మాత్రమే వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.